వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము గుట్టకి వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి నిద్ర చేయడానికి. మా ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి బస్సులో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, ఎక్కువ లేదు. మేము ఆల్మోస్ట్ మేడిపల్లిలో ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర. వాళ్ళు బస్సులో వెళ్తున్నారు, నేను బైక్ మీద వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అవసరం పడుతుంది. ప్రాబ్లం అవుతుంది తిరగాలంటే. మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే బైక్ తీసుకుని వెళ్తున్నాను. అయితే నేను నా బ్యాగ్ ఒక చిన్న ఇంకో బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని రెడీ అయితే అయిపోయినా. జాకెట్ కూడా వేసుకున్నా, నేను మేబీ చలి ఉండొచ్చు, అక్కడ వాతావరణం మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి. ఇంకా నేను రెడీ అయిపోయినా. ప్యాక్ అయితే వేసేసుకొని ఇంకో 5 మినిట్స్లో అయితే ఇక బయలుదేరుతా. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉప్పల్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి స్టార్ట్ అవుతారు. ఇంకా నేను ఇక్కడ నుంచి మధ్యలో నుంచి జాయిన్ అయిపోతాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ గోప్రోలో అవుతుంది. గోప్రో వ్యూలో అయితే కలుద్దాం. ఇక్కడ పెట్రోల్ వాయించేసుకొని ఇక అక్కడ ముందు యూటర్న్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. చలో ఇంకా మనం పెట్రోల్ అయితే ఒప్పించేసుకొని కంప్లీట్గా రెడీ ఉన్నాము. నాకు ఒక చిన్న మూట ఇచ్చేసారు, ఇక బైక్ మీద పెట్టేసుకోని చెప్పి. ఇక బండి ఉంది కదా, తప్పదు. బైక్ మీద నార్మల్గా ఉంది, ఓకే, అంత వెయిట్ ఏం లేదు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాం. మా వాళ్ళు వెనకాల బస్సులో వస్తున్నారు, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నారంట. జస్ట్ వాళ్ళు ఇట్లా క్రాస్ కాగానే నేను ఇంకా వాళ్ళ వెనకాల ఫాలో అయిపోతా. కొంచెం దగ్గరికి గుట్ట దగ్గరికి వెళ్ళగానే నేను తొందరగా వెళ్ళి రూమ్ తీసుకొని అయితే రెడీగా ఉంటా. రేపు దర్శనం యాక్చువల్లీ. ఇప్పుడు తొందరగా వెళ్ళేందంటే ఒక రూమ్ తీసేసుకొని నైట్ అందులో స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ లేచి తొందరగా దర్శనానికి వెళ్ళిపోయి కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రేపు మాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు రిటర్న్ అయితే వచ్చేసాలి. తొందరగా వేసేసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాము. ఇక మా వాళ్ళు రాగానే ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతా. బస్ నా పక్కకి వెళ్ళిపోయింది, కొంచెం ముందుకైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఆ బస్ని ఫాలో అవుతూ మెల్లగా వెళ్ళిపోతా. నేను యాక్చువల్లీ 2 బస్సులు వచ్చినాయి, ఒకటి కన్ఫ్యూజన్ అయిపోయి కొంచెం స్లో అయిపోయాను అనమాట. ఇంకా 2 బస్సులు వచ్చేసరికి ఆల్మోస్ట్ స్పీడ్గా వెళ్ళిపోయినాయి. ఇంకేం లేదు, మనం మెల్లగా వెనకాల ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. చాలా రోజులు అయింది నేను కూడా దగ్గర నేను గుట్టకి వెళ్ళేసి కూడా. ఎన్ని రోజులు అయిందంటే 1.5 2 3 2.5 years అవుతుంది అనుకుంటా. నార్మల్ లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా ఏదో పర్పస్ సేమ్ ఇట్లానే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళినా. ఇంకా అదే లాస్ట్, మళ్ళీ దాని తర్వాత వెళ్ళలే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫ్యామిలీతో వెళ్తున్నా. ఆల్మోస్ట్ మనం అవుటర్ రింగ్ రోడ్కి కూడా వచ్చేసినాం. అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 2.5 kilometers అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. మంచిదంటే నేను జాకెట్ వేసుకొని రావడమే. నార్మల్గా ఇటు జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ చేయగానే అబ్బా చల్లగా ఉంది మొత్తం ఇచ్చాడు. ఐ థింక్ ఇక్కడ వర్షం కూడా పడ్డాను, భూమి పచ్చిగా ఉంది. వర్షం కూడా పడ్డట్టుంది, ఇంకా చల్లగా ఉంది. ఒకవేళ నేను నార్మల్గా జస్ట్ షర్ట్ మీద వచ్చుంటే గజగజ అనుకుతుండే. దానిలో సడన్గా బస్సు పంక్చర్ అయిపోయిందంట. ఇది ఇందిరా నాయన, పోయి ఉన్నదే తక్కువ డిస్టెన్స్, ఆ తక్కువ డిస్టెన్స్లో బస్సు కూడా పంక్చర్ అయిపోయింది. అబ్బా ఇప్పుడు మళ్ళీ నేను హైవే రోడ్ నుంచి పక్కన సైడ్ రోడ్ ఉంటుంది కదా చిన్నగా, సైడ్ లైన్లోకి వెళ్ళి బస్సు ఎక్కడో లెఫ్ట్లోనే జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్లో బ్యాక్ సైడ్ ఆగిందంట. మళ్ళీ అందుకే నేను సైడ్ రోడ్లో మెల్లగా చిన్నగా చూసుకుంటూ వెళ్తాను. ఇదేంద్రా బాబా, ఇప్పుడు మళ్ళీ దానికి పంక్చర్ కోసం వెయిట్ చేయాలంటే దగ్గర 1/2 hour టైం బొక్క. ఎస్, ఇక్కడే ఉంది బస్ అయితే. ఆహా బిస్కెట్ రా బాబాయ్, అందరు దిగేస్తున్నారు. ఇదేంద్రా నాయన ఇట్లా అయిపోయింది. నేను మళ్ళీ తొందరగా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మా వాళ్ళని కలిసి ఏంటో వెనకాల బస్సు ఉందో లేదో చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి, అది కూడా ఫుల్ అయ్యి వస్తుంది. బస్సు మొత్తానికి ఆగిపోయింది. అంటడా లెఫ్ట్ సైడ్లో ఆగడం, ఇక్కడ మా వాళ్ళు ఇక్కడే ఉంటుంటారు. పెద్ద బిస్కెట్. పంక్చర్కి అయితే టైం పడుతుందని చెప్పి ఫైనల్గా ఇంకో బస్సు వచ్చింది. ఇంకా అది ఎక్కేసి అయితే ప్రయాణం స్టార్ట్. నెక్స్ట్ బస్ వచ్చింది. లేదు, అది క్రాస్ కూడా అయిపోయాము. ఎగ్జాక్ట్గా భువనగిరి గుట్ట దగ్గర ఉన్నాం. ఇది కొండ మీకు కనిపిస్తుందో లేదో. ఇది భువనగిరి గుట్ట అనమాట. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే భువనగిరి గుట్ట, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మనకు గుట్ట వచ్చేస్తుంది. నేను మీకు కొన్ని వీడియోస్ కూడా ఫ్రంట్ నుంచి చూస్తాను, ఫ్రంట్ నుంచి కూడా చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నా దగ్గర ఇన్స్టా 360 అయితే లేదు. డీజే యాక్షన్ 2తోనే తీసాను. ఈ మౌంట్ తీసుకున్నాను అనమాట, ఇన్స్టా 360ది. ఇది నాకు చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. యాక్చువల్లీ దీని పైకి వెళ్ళడానికి దారి ఉందో లేదో నాకు ఇప్పటివరకు తెలియదు. ఎవరైనా వెళ్ళుంటే మీరు కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు అయితే దీని మీదకి అంటే ఉందో లేదో కూడా క్లారిటీ లేదు మనకి చెప్పాలంటే. హైవే నుంచి లెఫ్ట్కి అయితే తీసేసుకున్నా. ఇంకా స్ట్రైట్ ఒక 2 kilometers వెళ్తే ఇంకా గుట్ట వచ్చేసింది. దగ్గర ఆల్మోస్ట్ 40 minutes అంతే, ఎక్కువ పడ్డది. దగ్గర కిలోమీటర్స్లో చూసినా కూడా 37 kilometers ఏమో ఉంది, అంతకుమించి చెప్పలేదు. ఇది కొంచెం బాగా డెవలప్ చేసారు, రోడ్ నీట్నెస్ కానీ చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. గ్రీనరీ ఉంది, పిల్లలు ఎవరైనా వచ్చిన ఫ్యామిలీ అంతా కూడా మంచిగా కూర్చొని కొద్దిగా చిల్ అవ్వచ్చు. సూపర్. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న చెరువులా ఉంది, వస్తుంది సన్సెట్ కూడా ఇట్లా మంచిగా పర్ఫెక్ట్ కొడుతుంది. ఓ పబ్లిక్ బాగానే ఉన్నారు ఇటు సైడ్, మంచిగా చిన్న వాగు దగ్గర బీచ్ లాగా ఓ ఫీలింగ్ వైబ్లో ప్లస్ సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరు. అరే మా గుట్ట దగ్గర కన్నా ఈడనే ఎక్కువ మంది ఉండేటట్టున్నారు కదా. బట్ రివర్స్ వచ్చేటప్పుడు మా వాళ్ళు బస్సులో వస్తారు. ఒకవేళ మంచిగా కార్ ఏదైనా ఉంటే మంచిగా ఫ్యామిలీతో ఇక్కడ ఆగి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ సూపర్. మొత్తం లైన్గా చూడండి, అన్ని లైన్గా కార్లు ఉన్న వాళ్ళందరూ ఆగేసి మంచిగా కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినుకుంటా మంచిగా చిల్ అవుతున్నారు అందరు. ఈ సురేంద్రపురి సురేంద్రపురి అప్పుడు ఎప్పుడో 2 times వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది. సో మనం ఫైనల్లీ గుట్టకైతే వచ్చేసాం. సో స్ట్రైట్ కొంచెం ముందుకెళ్తే మీకు కొండ కూడా కనిపించేస్తుంది, చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడే ఆగి ఉండాలి మా వాళ్ళు. ఇక్కడ దగ్గర. ఓ నేను ముందుకు వచ్చేసానా అండి.